సంతస్తురాలైన నల్లా శివమ్మ గారి యొక్క సంవత్సరిక దినమున వాళ్ళ కుమారుడైన నల్లా పెంటయ్య గారు వాళ్ళ కుటుంబందరూ కూడా అష్ట ఐశ్వర్యం కలిగి ఆచరణ తారాంతంగా వర్తిల్లాలని. అయితే ఈ యొక్క నల్లాల శివమ్మ గారి సంవత్సరికం కాబట్టి ఆయన కుమారుడైన నల్లాల పెంటయ్య గారు వాళ్ళ భార్య సత్యమణి వాళ్ళ బిడ్డలు అల్లుళ్ళు మలమరాళ్ళు వాళ్ళ జ్ఞాపకార్థం గురించి ఆటమాన కేలికిచ్చినారు కాబట్టి ఆ నల్లాల వంశాన్ని ఒకసారి కొనియాడు. ఊరూరికెళ్ళి కళాకారులు వచ్చారు. అందరికి మాత్రం అభివందనాలు. ఎవరు కూడా ఏమి ఇది చేయదు, అందరికీ సమానమే అనుకోవాలి. శ్రీరమణి హృదయేచుని శారద ధవలాంగనెప్పుడు సత్యము తోడను చేసే తీరతో నేరిటకు వచ్చి కన్నుడ వినరా ధర్మాత్ముడని వినారా విజయగిరి ధర్మారాముడారా జకిత్తులు గొలవాగా జకిత్తులు గొప్పగా తక్కలి గొప్ప జగిన తమ్ములు రాయాగా జకిత్తులు మెరియాగా తక్కలి గొప్ప జగిన తమ్ములు రాయాగా జనులందరూ మెత్తాసు జ్ఞానవంతుడై జనులందరూ మెత్తాసు జ్ఞానవంతుడై జగిరి లోపల తమ్మెరగిరా కాదు తర్వాత అదామించని వాడారు ముద్దుగా పోతుంది
పట్టుంది రాక్షలో ఏమనుకుంటున్నావు? ఎవరన్నా అనుకున్నా నేను ఎవరిని అనుకోను అయ్యా రా 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 అంటావు ఇతను నీ పేరేంటి నీ ఊరెక్కడ నీ రాజ్యం ఎక్కడ అయితే మంచిగా నాటిన కమ్మ కూడా మీరు ఎప్పుడు తినిసో నాటుంది నా యొక్క నామాగిదం వెళ్తున్నావా? అవును స్వామి నా యొక్క పట్టణంగా విజయగిరి పడు విజయగిరి పట్నం అవును. అబ్బో నా యొక్క నామము ధర్మాత్మ మహారాజు. అమ్మో ధర్మాత్ముడు అవును కదా? నీకు అయ్యిందా? అదే ఇస్తుంది ఎక్కువ మాట్లాడు చూస్తా. నీ వెంట పెద్ద కనొచ్చో తప్పిస్తావు అది చెప్తున్నాడు. నా అక్క రోజు అయింది చెప్తున్నాను వినము. అయ్యా చెప్పు వినల తుదీరా వినల తుదీర నాదు విసారమతయో అనుమానము లేక నీకు అతను చెప్పదను. చెప్తున్నాను వింటున్నావా? విజయగిరి అలియాటి విహార పట్టణంబు సుధనులు అధికము గలను సుందరము గను పట్టణం విజయగిరి పట్నం అవును కదా? జలది సరాస్వతి జయుడు మా తండ్రి పనతి సుభాగిని పలకరించి దిగలరా పుత్రికా శిరోమణి పుణ్యశీల రాత్రిలోన ధర్మాత్ములన్నా అయితే పట్టణము విజయగిరి పట్నం పరిపాలన ధర్మాత్ములు అంటారు. ఈ భార్య పేరు శుభాంగి పుత్రిక శిరోమణి శిరోమణ అవును కదా? ఈంటుందా నాంటుందా ఇంత ఉందా అంటున్నా చెప్తున్నాను కదా? చంద్రవంశము బాధించే విజోర వినరా ఛాతి గల్ల సరసుడనుగాను వాసిగను మూలు బ్రహ్మ వాసిగను టంగుటూరి ముని బ్రహ్మ దాసు నేలినట్టి ధరణీశుడను అయితే చంద్రవంశం రాజులు అయితే నీ యొక్క కుమార్తె అయిన శిరోమణి మహాప్రతివత తండ్రి జయుడు నా తల్లి సరస్వతి నా యొక్క కులసతి అయినగా శుభాంగి తెలియదా? ఇప్పుడు జల్ల తెలిసింది ఇప్పుడు ఎక్కడ పోతున్నావు ఇప్పుడు సభ చేసుకుంటావా?
సభ చేద్దామా స్వామి? అవును కదా? కూర్చేస్తా. ఏయ్! ఏమిటది? అయ్యా ఇదేనా నీ దండం పెట్టకండి. చక్కవి అరే అర్థా దేవే బావా అర్థా ఏయ్! లేదు. మాట్లాడా ఏమన్నా సభ చేద్దామంటున్నావా? సభ చేసుకుంటున్నాం స్వామి. ఆ? సభ ఎక్కడ చేస్తాం? చూద్దామా? చూద్దాం. సభ వల్ల నంత తెచ్చుమి ఓ మంత్రివర్యా. ఉభయులందరినీ కూతుమి ఓ మంత్రివర్యా. రవసమ్ముతోను ఇప్పుడు రారాజోలందరినీ రమలు ప్రవీణు లపదు ప్రాణీను ఈ కులకుల పనిచేయాలి. వాళ్ళని దండం పెట్ట కులకుల కాదు. ఆ. ఇంచావుకు జర నేను సభ చేయి కూర్చోమన్నా. ఇంచావు చెప్పొస్తున్నా సభ చేస్తున్నాం చెప్పి లేట్ అవుతుంది. అప్పటిదాకా ఒక గంట పట్టుకోవాలి. ఇంటికాడ అనుకోని చెప్తా అనుకున్నా. సుందరకర విల్మిక సుందరకర విల్మిక అందులో అందముగాను విల్మిక అందముగాను విల్మిక సింహాసనములు వేయించి ఆ యొక్క సభా ఊర్వసులందరినీ పిలిపించి సభను చేయగలరా? చేద్దాం స్వామి ఖచ్చితంగానే సాయిస్తాను కదా. గాలావి లోలాలందరూ అన్ని విధముగా ఈ విజయనగరి పట్టణమందులే కూర్చున్నాను స్వామి. కూర్చున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటో చెప్తే కానీ పుష్పన మీరు వేరే ఆలోచించుకునేరు. ఇది మాత్రము ఒక కళాకారుని అన్నటువంటి తల్లి మహానుభావులు స్వర్గీయ శ్రీకృష్ణాలు నల్లన్న పెంటమ్మ లక్ష్మయ్య దంపతులకు జన్మించినటువంటి ఒక మహా కళాకారుడు, గొప్ప కళాకారుడు ఇంతమందిని కూడగట్టి జమ చేసి ఊరున జమ చేసి మనలందరినీ సత్యం గారించి వ్యక్తినికి జన్మనిచ్చినటువంటి మహాతల్లి శివమ్మ లక్ష్మయ్య దంపతులకు వాళ్ళ ఆత్మ శాంతించాలని. కానీ మనం కళాకారులము ఏ రూపము లేకుండా ఎటువంటి పైకము లేకుండా మీరు ఆనందంటారు మిత్రమా. మనం మాత్రము ఒక ఏలాంటి రూపం లేకుండా ఆ కళాకారుని కన్నటువంటి మహాపుణ్యాత్మరాలు పేరు మీద మన కళాకారులను జమగూడి ఫ్రీగా అతని యొక్క గౌరవాన్ని గౌరవించి మనము ఈ కళా ప్రదర్శనను ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ఆ పెంటయ్య దంపతులను, అదేవిధంగా వారి యొక్క ఆడవిధులను,
వారి యొక్క మనవలు మనవరాలను కుటుంబ సభ్యులను బంధుమిత్రులను గ్రామంలో ఉన్నటువంటి మన పూర్వ కళాకారులను అదేవిధంగా సబ్బండ వర్గాల కుల పెద్దలను ఇక్కడ కూర్చున్నటువంటి భక్తి చింతలతోటి వింటున్నటువంటి ఆ యొక్క మహిళా సంఘాలను మహిళలను అందరినీ పేరు పేరున యువకులను పేరు పేరున ఒకసారి కొనియాడుకుంటూ వారికి ఈ యొక్క పుణ్య దంపతులకు జోహార్లు అర్పిస్తూ ఈ యొక్క వీక్షిస్తున్నటువంటి సాగిస్తున్నటువంటి వాళ్లకు జయములు సలుపుకుంటూ మహారాజు బయలుదేరుతున్నాడు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జయ రంగనాథ స్వామి వారికి, జయ రేణుకా మాతాకి. అందరూ ఊరు ప్రజలు మాత్రం అందరూ లేచుకుంటున్నారు. అదేవిధంగా మిత్రమా మనకు మాత్రం పూర్వం ఉన్నటువంటి సాగించినటువంటి క్రీస్తు చేసులు ఆ యొక్క మనకు పూర్వం ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి క్రిస్టియన్లు మరణించిన వారు బీసీ వర్గంలో గౌడ వర్గంలో గాని ఎస్సీ వర్గంలో గాని ఆ ముత్యాలేంది ఆ యొక్క సింగభంగ చంద్రయ్య కొందరు ముఖ్యులు వారు మనకు సహకరించి ఎంతో మంది ఉన్నారు. వారికి జోహార్లు అర్పించుకుంటూ మనకి ఇప్పుడు సహకరిస్తున్నటువంటి కొందరు ఆ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.